ఎక్లాంప్సియా గురించి చెప్తాను. ఎక్లాంప్సియా గురించి ఆల్రెడీ చెప్పాను. మనం ఏంటంటే కొద్దిగా బీపీ ఎక్కువగా ఉండి బీపీ మోర్ దాన్ 140/90 దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యి మనకి కిడ్నీ నుంచి ప్రోటీన్ లీక్ అయిపోతుంటుంది యూరిన్లో. ప్రోటీన్ యూరియా మనకి యూరిన్ టెస్ట్, సింపుల్ యూరిన్ టెస్ట్ చేసినప్పుడు తెలిసిపోతుంది, అందులో ప్రోటీన్ ప్లస్ అని చూపిస్తుంది. సో ఈ కండిషన్ ప్రీ ఎక్లాంప్సియా అంటాం. ఈ ప్రీ ఎక్లాంప్సియా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మెయిన్ గా అసలు ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చేది ఏంటంటే ప్లాసెంటాలో ప్రాబ్లం ఉంటే వస్తుందండి. ప్లాసెంటా అంటే మనకి మదర్ కి బేబీకి న్యూట్రిషన్ ట్రాన్స్పోర్ట్ చేసేది. ఇట్ ఈస్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ మీడియం లాగా పనిచేస్తుంది. మదర్ నుంచి బేబీకి న్యూట్రిషన్ కానీ ఆక్సిజన్ ని క్యారీ చేసేది ప్లాసెంటా. ఎప్పుడైతే ఈ ప్లాసెంటాలో ప్రాబ్లం ఉన్నదో దానివల్ల హై బీపీ వస్తుంది. అండ్ ప్లాసెంటాలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆబ్వియస్గా మనకి మదర్ నుంచి బేబీకి న్యూట్రిషన్ క్యారీ అవ్వదు కదా, డిస్టర్బెన్స్ వస్తుంది కదా. దానివల్ల బేబీకి న్యూట్రిషన్ అందక బేబీ గ్రోత్ అనేది ఉండదు. సో మనకి బేబీ పుట్టినప్పుడు తక్కువ బరువుగా, అంటే నార్మల్గా మినిమం బేబీ గ్రోత్ వెయిట్ 2.5 కిలోగ్రామ్స్ ఉండాలి. సో అంతకంటే తక్కువగా లో బర్త్ వెయిట్ బేబీస్ లెస్ దాన్ 2.5 kgs. అలా రెండోది మనకి ప్రెగ్నెన్సీ టర్మ్ రాకుండానే డెలివరీ అయిపోతుంది. మనకి యూజువల్గా మినిమం 37 వీక్స్ ప్రెగ్నెన్సీ ఉంటే బేబీ ఆరోగ్యంగా ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనకి జన్మిస్తుంది. ఒకవేళ ఈ ప్రీ ఎక్లాంప్సియా అంటే హై బీపీ ఉంటే ప్రీ టర్మ్ డెలివరీస్ అయిపోతాయి. అంటే బిఫోర్ 37 వీక్స్ మనకి డెలివరీ అయిపోతుంది. అలా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డకి చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆ లంగ్స్ అనేవి బేబీ మెచ్యూర్ అవ్వకుండా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారిపోతుంది. సో ఆ కండిషన్ని రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం. సో అలా ఈ ప్రీ ఎక్లాంప్సియా అంటే ప్రెగ్నెన్సీలో బీపీ కంట్రోల్లో లేకపోవడం వల్ల బేబీ నెలలు నిండకుండా జన్మించడం జరుగుతుంది. అలాంటి బేబీకి ఆరోగ్య సమస్యలు అనేకం ఉంటాయి. అందులో ఒకటి ఈ లంగ్స్ అనేవి మెచ్యూర్ అవ్వమాట బేబీకి. సో ఈ సమస్య వస్తుంది. అండ్ ఇంకోటి నేను చెప్పినట్టు ఈ ప్లాసెంటాలో ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే రిస్క్ ఉంటుంది కదా. సో ఈ ప్లాసెంటా అనేది మనకి యూటరస్కి అటాచ్ అయి ఉంటుంది. సో అది డిటాచ్ అయిపోయే రిస్క్ ఉందన్నమాట ఈ హై బీపీ వల్ల ప్రెగ్నెన్సీలో. అలా జరిగినప్పుడు లోపల ఫీటస్ డెత్ అయ్యే ప్రమాదం ఉంది, స్టిల్ బర్త్ అంటాం. సో ఇలా ప్రెగ్నెన్సీలో హై బీపీ వల్ల బేబీకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒకటి బరువు తక్కువగా పుట్టడం, ఇంకొకటి నెలలు నిండకుండా పుట్టడం, అంటే లెస్ దాన్ 37 వీక్స్ డెలివరీ అయిపోవడం, దానివల్ల బేబీకి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయిపోవడం. ఇంకొకటి ఆ ప్లాసెంటా అనేది యూటరస్ నుంచి డిటాచ్ అయిపోవడం వల్ల సడన్గా మదర్కి బ్లీడింగ్ అయిపోయి బేబీ డెత్, డెవలపింగ్ ఫీటస్ డెత్ అయ్యే రిస్క్ ఉంది. సో ఈ ప్రెగ్నెన్సీలో హై బీపీ వల్ల బేబీకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం మదర్కి కూడా ఈ ప్రీ ఎక్లాంప్సియా, ఈ ప్రెగ్నెన్సీ హై బీపీ వల్ల మదర్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అందులో ఒకటి మనకి సివియర్ హెడేక్ వస్తుంది అనమాట. మదర్కి సివియర్ హెడేక్ వస్తుంది. అండ్ ఇంకోటి హెల్ప్ సిండ్రోమ్ అనే కాంప్లికేషన్ వస్తుందండి. హెల్ప్ సిండ్రోమ్ అంటే లివర్ దెబ్బతింటుంది. లివర్ దెబ్బతినడం, ప్లేట్లెట్స్ పడిపోవడం. మదర్ యొక్క ప్లేట్లెట్స్ నార్మల్ 1.5 lakhs ఉంటాయండి, అవి పడిపోవడము. అలా ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల రిస్క్ ఏంటంటే బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది. అండ్ ఆల్సో హిమోగ్లోబిన్, మన మదర్ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఇలా కాంప్లికేషన్స్కి రావడం. అండ్ మదర్ కిడ్నీస్ డ్యామేజ్ అయిపోవడం, ప్రెగ్నెంట్ ఉమెన్ కిడ్నీస్ డ్యామేజ్ అయిపోవడం ఇలా. సో ప్రెగ్నెన్సీలో హై బీపీ ఉండే ప్రీ ఎక్లాంప్సియా అనేది కంట్రోల్ చేయకపోతే మనకి మదర్కి ఇలా లివర్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అందుకే ప్రెగ్నెన్సీలో బీపీ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కంట్రోల్ చేసుకుంటే బీపీ నేను చెప్పిన కాంప్లికేషన్స్ అన్నీ ప్రివెంట్ చేసి కంప్లీట్ టర్మ్ ప్రెగ్నెన్సీ, హెల్దీ బేబీ మనకి వస్తుంది. సో ఈ జాగ్రత్తలు ఇవన్నీ జరగాలంటే రెగ్యులర్ డాక్టర్ చెకప్ ఎవ్రీ మంత్ వచ్చి చెక్ చేసుకొని బీపీ ఎక్కువ ఉంటే దానికి తగిన మెడికేషన్స్ మనకున్నాయి ప్రెగ్నెన్సీలో. లాబిట్రాల్ అని, నికార్డియా రిటార్డ్ అని, నిఫిడిపిన్ టాబ్లెట్స్ అని చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. 100% కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ అది జరగాలంటే డాక్టర్ విజిట్స్ ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఒకసారి కలిస్తే ఆ బీపీ చూసి ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన మందులతో కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్, నేను పైన చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా హ్యాపీ టర్మ్ ప్రెగ్నెన్సీ, హెల్తీ బేబీ వస్తుంది.